అండి అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సండే అండి. మొన్న వీడియోలో అయితే మా నందివర్ధనం మొక్క గురించి అయితే మీకైతే చూపించానండి. ఓన్లీ మోడుగా ఉండి అక్కడక్కడ చిగురుగా ఉండేది. అంటే ఇది మాకు పెద్ద మొక్కేనండి. మేమైతే దీన్ని తీసేసాము. తీసిన తర్వాత అయితే ఇది బతుకుద్దా లేదా అనుకున్నాము. మీకైతే మొన్న వీడియోలో అయితే చెప్పానండి. 4 వీక్స్కి ఇలా అయింది, 15 వారాలకి ఇలా అయిందని చెప్పేసి మీకైతే నేను చూపించానండి. ఇప్పుడైతే మా నందివర్ధనం చెట్టు అయితే పువ్వులు అయితే పూసేసిందండి. ఇప్పుడైతే నేను బాగుంటాయి కదండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే మీకు ఈ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ మొక్క అయితే మళ్ళీ బ్రతుకుద్దని నేనైతే అనుకోలేదు. మేమైతే చాలా ఇష్టంగా పెంచుకున్నామండి దీన్ని అయితేని. చూడండి ఫ్రెండ్స్, ఒక్క పువ్వు తలలో పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే దేవుడి దగ్గర పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందోనండి. ఫ్లవర్ అయితే వైట్గా నీట్గా. ప్రస్తుతానికండి దీనికైతే చూడండి, ఈ మొక్క బ్రతికిందంటే దీన్ని చాలా పువ్వులు అయితే పూస్తాయండి. ఒకటో రెండో కాదండి, మీకు ఆల్రెడీ నా వీడియోస్లో అయితే చూపించాను. మొగ్గలు చూసారు కదా ఫ్రెండ్స్, చెట్టు నిండా మొగ్గలు అయితే ఉన్నాయండి. ఈ చెట్టు ఇంకా పెద్దగా అవుతే చాలా అందంగా ఉంటాయండి ఈ పువ్వులు అయితేని. ఈ ఫ్లవర్ చూడండి, భలే వెరైటీగా ఉంది. ఒక 4-5 ఫ్లవర్స్ వరకు ఉన్నాయండి. ప్రస్తుతానికైతే ఇది ఇంతవరకు అయితే పెరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.